ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరeth ఫరెవర్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. రండి మనము కలిసి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. లేఖన భాగముగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనములు కనుక మనం చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మీరు క్షయమైన వెండి బంగారముల చేత విమోచింపబడలేదు గాని అమూల్యమునగు నిష్కలంకము నిర్దోషమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. 1 Peter chapter 1 verse 18 verse 19 says, knowing that you were not redeemed with corruptible things like gold or silver, but with the precious blood of Christ as of a lamb without blemish and without spot. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమంట గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి ఉన్నామంట. అంటే క్షయమైన వెండి బంగారముల చేత కాకుండా అక్షయమైన అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడి ఉన్నామంట. మనం చూసాం కదా గలతీ పత్రిక 3:13లో, ఏలయనగా క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హీ రిడీమ్డ్ us. క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ us. మనలను ఆయన విమోచించి ఉన్నాడు. మరి ఇక్కడ కూడా వాక్యం చూస్తే ఆయన మనలను విమోచించి ఉన్నాడు. ఏ విధంగా అంట, దానికి ఒక వెల ఉన్నది. విమోచన అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విమోచన అంటే ఒక వస్తువును మనం కుదువ పెట్టినప్పుడు దాన్ని మనం ఏం చేస్తాము అంటే తిరిగి కొనుక్కుంటాం కదా, దాన్ని విమోచించడం అని క్లుప్తంగా ఒక మాటలో చెప్పచ్చు. అమ్మబడిన దాన్ని ఒక వెల చెల్లించి తిరిగి వెనక్కి తీసుకోవడం, తిరిగి కొనుక్కోవడం అన్నదాన్ని మనము విమోచించుట అంటాం. అయితే దేవుని యొక్క వాక్యంలో ఏం సెలవిస్తున్నది అంటే, మనమందరము కూడా క్రీస్తు రక్తము చేత విమోచింపబడి ఉన్నామంట. అయితే మనం ఎవరికి అమ్మబడ్డాము అంటే, మనము మన పితరుడైన ఆదాము ద్వారా ఆయన చేసిన అతిక్రమమును బట్టి మనము సాతానుకు, పాపానికి దాసులుగా, బానిసలుగా అమ్మబడి ఉన్నాము. అయితే దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మనల్ని అలాగే విడిచిపెట్టలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి మన కొరకు ఒక వెలను చెల్లించాడు. కొనడం అంటే ఏం చేస్తామంటే, ఒక వెల ఉంటుంది కదా, క్రయధనము అంటాం కదా, క్రయధనము అన్నది ఉంటుంది కదా. ఆ క్రయధనముని ఇంగ్లీష్లో ఏమంటున్నారు అంటే ర్యాన్సమ్ అంటున్నారు. ఆయన ర్యాన్సమ్ అనే దాన్ని చెల్లించాడనమాట. అంటే ఒక వస్తువును కొనాలంటే మనము ఊరికనే ఇస్తారా? ఎవరైనా బజార్లో ఏదైనా కొనాలి అంటే ఊరికనే రాదు కదా, మనకు ఒక వెల చెల్లించాలి. మరి మనల్ని కూడా విమోచించాలి అంటే తండ్రి అయిన దేవుడు ఒక వెలను చెల్లించాలి. ఏంటా వెల అని ఆలోచించాడు. ఆలోచించి ఒకవేళ వెండి బంగారముల చేత మనం విమోచిద్దామా అని అనుకుంటే, మరి దేవుని యొక్క వాక్యములు ఏమున్నది అంటే, ఆయన వెండి బంగారముల చేత మనల్ని విమోచించలేదంట. ఎందుకు విమోచించలేదు? బంగారు విలువైనదే కదా, వెండి కూడా విలువైనదే కదా. ఈ లోకములో వెండి బంగారులు మనం వాడుతున్నాము కదా, మరి అంత విలువైన వాటి చేత ఎందుకు మనల్ని విమోచించలేదు? ఎందుకు అంటే అవంట దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, అవన్నీ కూడా క్షయమైనవంట. క్షయమైనవి అంటే తాత్కాలికమైనవి. ఏంటివి? క్షయమైనవి, తాత్కాలికమైనవి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా 10-11లో మనం చూస్తే, అయితే ప్రభు దినమంట దొంగ వచ్చినట్లు వచ్చును అని చెబుతూ, అప్పుడు ఆకాశము మహాశబ్దముతో తొలగిపోతుందంట, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయంట. ఎలిమెంట్స్ విల్ మెల్ట్ అని ఉన్నది. అంటే ప్రతి అణువు, ప్రతి ఒక్కటి కూడా ఈ లోకములో ఉన్నది మనం చూస్తున్నది, అవి లోహపు పదార్థములైనా, అవి ఏ పదార్థములైనా కూడా ఈ లోకములో ఉన్న పదార్థములన్నీ కూడా ఒక రోజు ఏమైపోతాయంటే మిక్కటమైన వేండ్రముతో పంచభూతములు, అంటే ఈ లోకములో ఉన్న అన్నీ కూడా ఏమైపోతాయంట? లయమైపోతాయి. ఏమైపోతాయంట?
లయమైపోతాయి. అంటే అందుకే వెండి బంగారములు కూడా వాటితో పాటు లయమైపోతాయి గనుక వీటిని వాక్యం ఏముంటున్నది అంటే ఇవన్నీ క్షయమైనవి అంటున్నది. ఇవన్నీ కూడా క్షయమైనవి. అందుకే యేసు ప్రభువారు లేదా తండ్రి అయిన దేవుడు మనలను క్షయమైన వాటి చేత విమోచించలేదు. దేవునికి స్తోత్రము. ఒకవేళ విమోచించి ఉంటే ఏమవుతుండే అండి అంటే ఆ పంచభూతములు లయమైనప్పుడు పంచభూతములు లయమగు వరకే మన రక్షణ నిలిచి ఉంటూ ఉండే. ఒకవేళ వెండి బంగారముల చేత దేవుడు మనలను విమోచించి ఉంటే పంచభూతములు మిక్కటమైన వెండ్రముతో లయమైపోయినప్పుడు ఈ వెండి బంగారులు కూడా కరిగిపోతాయి గనుక ఈ వెండి బంగారములు అనేటువంటివి కూడా అవి స్థిరమైనవి కాదు గనుక అవి క్షయమైనవి కనుక ఆ రోజు ఆ వేండ్రముతో అన్నీ కరిగిపోతాయి, లోకములోనివన్నీ కాలిపోతాయి. ఆ రోజున ఏమైపోతుంది అంటే మన రక్షణ కూడా వాటితో పాటు కరిగిపోయినట్లే అయిపోతుంది. ఒకవేళ క్షయమైన వెండి బంగారముల చేత మనల్ని దేవుడు విమోచించి ఉంటే ఆ దినమున ప్రభు దినము వచ్చినప్పుడు ఆ ప్రభు దినానికి ఈ లోకములో ఉన్నవన్నీ కరిగిపోయినప్పుడు ఈ తాత్కాలికమైనవన్నీ కరిగిపోయినప్పుడు మన రక్షణ కూడా మనకు కరిగిపోతుంది, మన విమోచన కూడా అంతటితో ఇక అయిపోతుంది. అయితే అలా కాకుండా ఉండాలని దేవుడు ఏం చేశాడు అంటే మరి నిత్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆలోచించి ఒకటి ఉన్నది అని తండ్రికి అనిపించినది. మరి ఆ తండ్రికి ఏదనిపించినది అంటే అది గొర్రెపిల్ల వంటి రక్తము. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములోనికి పంపించి ఆయన తన రక్తమును కార్చుట ద్వారా ఆ రక్తమును వెలగా తీసుకొని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అంటే మనకు కొరకు చెల్లించాడు. మనలను ఆ రక్తముతో ఏం చేశాడంటే ఆయన విమోచించాడు. హల్లెలూయా. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11-12 వచనములలో ఏమున్నది అంటే ఆయన రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము విమోచించబడి ఉన్నాము, మనము విడిపించబడి ఉన్నాము. అయితే ఈ విమోచన కావాలి అంటే, విమోచించబడాలి అంటే ఒక వెల చెల్లించాలి. ఆ వెల చెల్లించాలంటే తండ్రి అయిన దేవుడు అన్నీ కూడా చూస్తూ వచ్చాడు. మరి తండ్రి అయిన దేవుడు మన దేవుడు ఏం చేశాడంటే వెండి బంగారముల చేత మనల్ని విమోచించలేదు. విమోచించాలని ఒకవేళ ఆలోచించి ఉండవచ్చేమో. అయితే తండ్రి అయిన దేవుడు ఆలోచనకర్త కదా. ఆయన ఆలోచించి ఏం చేశాడంటే నేను వెళ్ళే దినమున ఆ ప్రభు దినమున మిక్కటమైన వేండ్రముతో పంచభూతములు లయమగితే ఈ వెండి బంగారములు కూడా లయమైపోతాయి కనుక ఈ లయమైపోతే ఆ విమోచన అనేది కూడా రద్దయిపోతుంది. విమోచన అనేది కూడా నలిఫై అయిపోతుంది, శూన్యపరచబడిపోతుంది. కనుక ఆ రోజు ఇంకా మనకు రక్షణ అనేది తొలగిపోతుంది. ప్రభు దినం వచ్చినప్పుడు రక్షణ తొలగిపోకుండా ఉండాలని, మన విమోచన సెక్యూర్డ్గా భద్రపరచబడి ఉండాలని క్షయమైన వెండి బంగారముల చేత దేవుడు మనల్ని విమోచించలేదు కానీ అక్షయమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత దేవుడు ఆ క్రీస్తు రక్తము చేత మనలను విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. చూస్తున్నారా, విమోచించబడి ఉన్నాము అని నేర్చుకున్నాం. విమోచించబడుట అంటే ఏంటో నేర్చుకున్నాం. విమోచించబడుట అంటే ఏమని చెప్పాను? వెల చెల్లించి కుదువ పెట్టిన దాన్ని లేదా అమ్మివేయబడిన దాన్ని తిరిగి కొంట. అయితే ఇప్పుడు మనల్ని విమోచించాలి అంటే ఒక వెల కావాలి. ఆ వెల ఎటువంటి వెల అయి ఉండాలి? క్షయమైనది కాకుండా అక్షయమైనదై ఉండాలి. మరి క్షయమైనవి వెండి బంగారములు ఎందుకు మనల్ని కొనకూడదు? ఒకవేళ వజ్ర వైడూర్యాలతో కూడా విమోచించి ఉండొచ్చేమో. అయితే అవన్నీ కూడా ఒక రోజున లయమైపోతాయి కనుక వాటిని దేవుడు వెలగా చెల్లించలేదు. మరి వెలగా ఏం చెల్లించాడు అంటే ఆయనయే కుమారుడిగా దిగివచ్చి, యేసు క్రీస్తు ప్రభువుగా దిగివచ్చి తన విలువైన అమూల్యమైన రక్తమును కార్చి ఆ యొక్క రక్తమును తీసుకొని, హెబ్రీ పత్రిక 9, 11, 12లో ఉన్నది, ఆయన గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తముతో కాకుండా తన స్వరక్తముతో ఒకమారే తండ్రి సన్నిధిలోకి ప్రవేశించెను.
ఆ యొక్క యేసు ప్రభు రక్తమును తీసుకొని వెళ్ళి ఎక్కడ ప్రోక్షించాడు అంటే లయమైపోయే లేదా తాత్కాలికమైన ఈ లోకములో ఉండే దేవాలయములో కాదు, కానీ పరలోకమందున్నటువంటి ఆకాశము ద్వారా ప్రవేశించి ఆ పరలోకములో ఉన్న కరుణాపీఠం మీద యేసు రక్తాన్ని ప్రోక్షించాడు. ఇప్పుడు ఆ రక్తము నిత్యమైనది, ఆ రక్తము సజీవమైనది. రక్తము ఎండిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు, కానీ యేసు రక్తం అటువంటిది కాదు. ఎందుకు అంటే అది పవిత్రమైన రక్తము, అమూల్యమైన రక్తము, అక్షయమైన రక్తము. మరి ఈ అక్షయమైన రక్తము ఆ కరుణాపీఠం మీద ఎల్లప్పుడూ అలానే ఉంటుంది. అంటే మనము యుగ యుగములు తండ్రి సన్నిధిలో ఉండాలి అంటే యుగ యుగములు ఆ యేసు రక్తం అక్కడ ఉండాలి. ఆ యేసు రక్తము యుగ యుగములు తరతరములు ఆ కరుణాపీఠం మీద మన గురించి క్షమాపణ కోరుతూ ఉండాలి. ఎందుకు అంటే వాక్యం సెలవిస్తున్నది కదా, హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. అంటే ఈ రక్తము ఊరికే లేదు, కానీ ఈ రక్తం అక్కడ ఖాళీగా లేదు, కానీ ఆ కరుణాపీఠం మీద పడిన ఆ యేసు రక్తం ఏం చేస్తున్నది అంటే హేబేలు రక్తం ఏ యొక్క విషయాలనైతే పలికినదో వాటిని కాకుండా మరి శ్రేష్టముగా పలుకుచూ ఉన్నది. ఆ రక్తము కొన్ని విషయాలను కరుణాపీఠం మీద పలుకుచూ ఉన్నది. ఒకవేళ మొరపెడుతున్నది అనుకోవచ్చేమో. ఆ రక్తము మన కొరకు ఎల్లప్పుడూ, నీ కొరకు నా కొరకు ఆ రక్తం ఎల్లప్పుడూ అక్కడ పరలోకములో సాక్ష్యం ఇచ్చుచూనే ఉన్నది గనుక మన విమోచన నిత్యమైనది. హల్లెలూయా. బికాజ్ హీ అబ్టైన్డ్ అన్ ఇటర్నల్ రిడెంప్షన్. నిత్యమైన విమోచన, నిత్యమైన విమోచన. ఈ విమోచన చేత మనలను విమోచించి ఉన్నాడు. ఏ రోజే కానీ ఇంకా ఈ విమోచన అన్నది ఆగిపోదు. ఒక్కసారి నువ్వు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు విమోచించబడిన వాడుగా పరిగణించబడుతున్నావు. ఏ రోజే కానీ ప్రభు దినానికి ముందైనా సరే, ప్రభు దినము తర్వాత అయినా సరే, ఎన్ని యుగ యుగములు, ఎన్ని యుగాలు, ఎన్ని తరాలు వచ్చినా సరే మన విమోచన మాత్రము సేఫ్ అండ్ సెక్యూర్. Why? Because of the blood of Jesus Christ of Nazareth. Because the blood of Jesus Christ of Nazareth is eternal. Our redemption is eternal. యేసు క్రీస్తు యొక్క రక్తము అక్షయమైనది కనుక, అది వాడబారనిది కనుక, అది ఏమాత్రము తప్పిపోయేది కాదు, నిత్యమైనది కనుక మన విమోచన కూడా నిత్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనలను విమోచించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నన్ను దేవుడు విమోచించి ఉన్నాడు. పాప శాపము నుండి, రోగము నుండి, ఆత్మీయ మరణము నుండి, సాతాను చేతిలో నుండి, అంధకార సంబంధమైన అధికారములో నుండి, అన్నిటి నుండి మనలను విమోచించి ఉన్నాడు. దానికి విమోచన క్రయధనము చెల్లించాడు. ఆ విమోచన క్రయధనము ఏంటి అంటే యేసు క్రీస్తు రక్తము. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనం విమోచించబడి ఉన్నాము. ఎలా విమోచించబడ్డాము అంటే యేసు క్రీస్తు రక్తము చేత విమోచింపబడి ఉన్నాము. యేసు క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడి ఉన్నాము గనుక మనకంటూ ఒక ధైర్యం ఉన్నది ఇప్పుడు. ఎందుకు అంటే ఏ రోజే కానీ ఈ విమోచన తొలగిపోదు. ఏ రోజే కానీ ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఒక నిరీక్షణ మనకున్నది, ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ యొక్క నిరీక్షణ ఏంటి అంటే ఆ నిత్యమైన విమోచన మన కొరకు సంపాదించాడు యేసు ప్రభువారు తన రక్తమును చెల్లించి. క్షయమైన వెండి బంగారముల చేత కాదు గనుక మనలను ఆయన అలాగా విమోచించి ఉన్నాడు గనుక మనకు ధైర్యముగా ఉండవచ్చు. మనము దేవుని సన్నిధిలోకి నిర్భయముగా ఉండవచ్చు. ఈ లోకములో కూడా మనము ధైర్యముతో బ్రతకవచ్చు. ఎందుకు అంటే యేసుక్రీస్తు నన్ను విమోచించాడు. ఆయన క్షయమైన వెండి బంగారముల చేత విమోచించలేదు. ఎందుకంటే క్షయమైనవైతే ఒకరోజు కాలిపోతాయి. అక్షయమైన తన రక్తము చేత నన్ను విమోచించాడు గనుక నేను భయపడను, నేను దిగులు పడను. నేను విమోచించబడి ఉన్నాను. నా రక్షణ భద్రపరచబడి ఉన్నది. నన్ను కూడా తన పరిశుద్ధాత్మ చేత దేవుడు ముద్రించి ఉన్నాడు. ఈ విమోచన కూడా నిత్యమైన విమోచన అని మనము ఈరోజు తెలుసుకుంటున్నాం. హల్లెలూయా.
ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే విమోచన అంటే ఏంటి అని నేర్చుకున్నాం. ఏంటి విమోచన అంటే? మనము తిరిగి కొనబడ్డాము. దేని ద్వారా కొనబడ్డాము? కొనడానికి ఒక వెల కావాలి కదా. ఆ వెల ఏంటి? యేసుక్రీస్తు రక్తము. ఈ వెండి బంగారముల చేత ఎందుకు విమోచించలేదు దేవుడు మనలను అంటే అవి క్షయమైనవి కనుక, అవి ఒకరోజు లయమైపోయేవి కనుక వాటి చేత మనలను విమోచించలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక.